నిర్మలీకరణ ఎలా చేసుకోవాలి? హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణను మనం ఆ రోజు పని ముగిసిన తర్వాత చేస్తాము. సూర్యాస్తమయానికి ముందు చేయగలిగితే ఉత్తమం. మనల్ని మనం తాజాగా చేసుకుని, మనలో ఒక శూన్యత్వాన్ని సృష్టించుకుని, ఆ రోజంతా పేరుకున్న భారాన్ని తొలగించుకుని, మన వ్యవస్థను పరిశుద్ధం చేసుకుంటాము. ఇది సరళమైనది అయినప్పటికీ నిర్మలీకరణను చేసుకోవడంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందుకని ప్రారంభంలో వాటిని ఈ క్రింది విధంగా వరుసగా సాధన చేస్తే మంచిది. ఆ రోజు పేరుకున్న ముద్రలన్నింటినీ తొలగించుకోవాలన్న సంకల్పంతో ఒక సుఖమైన భంగిమలో కూర్చోండి. కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. సంక్లిష్టతలు, మాలిన్యాలు అన్నీ మీ శరీరంలో నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నాయి అని ఊహించుకోండి. మీ శిరస్సుతో ప్రారంభించి మీ వెన్నెముక చివరి భాగం వరకు అవి మీ వెనుక వైపు నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి అని ఊహించుకోండి. అవి మీ శరీరంలో నుండి పొగ రూపంలో వెళ్ళిపోతున్నట్లు అనుభూతి చెందండి. ఆకాశంలో మేఘాలు వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగైతే చూస్తూ ఉంటామో, అదేవిధంగా ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఒక సాక్షిలా చూస్తూ ఉండండి. అవసరమైనట్లుగా మీ సంకల్పాన్ని వినియోగిస్తూ నెమ్మదిగా ఈ ప్రక్రియను ఆత్మస్థైర్యంతో, దృఢ నిశ్చయంతో వేగవంతం చేయండి. మీ ధ్యాస ప్రక్కకు మరలుతున్న ఆ రోజు జరిగిన సంఘటనలు మీ మనస్సులో ప్రవేశిస్తూ ఉన్న మీ దృష్టిని సున్నితంగా వెనక్కి నిర్మలీకరణ మీదకు తీసుకురండి. ముద్రలు పొగ రూపంలో మీ వెనుక వైపు నుండి వెళ్ళిపోతూ ఉండగా మీరు మీ హృదయంలో తేలికదనాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియను 20-25 నిమిషాల సేపు కొనసాగించండి. మీలో మీరు తేలికదనాన్ని అనుభూతి చెందినప్పుడు మీరు సహజంగానే దివ్యమూలంతో అనుసంధానం కావడం సులభం అని గుర్తిస్తారు. దివ్యమూలం నుండి వస్తున్న స్వచ్ఛత మీ శరీరంలోనికి ముందు వైపు నుండి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందండి. మీలో ఏవైనా మిగిలి ఉన్న సంక్లిష్టతలను, మాలిన్యాలను తొలగిస్తూ ఈ ప్రవాహం మీ శరీరమంతా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఒక సరళమైన, స్వచ్ఛమైన, మరింత సమతుల్య స్థితికి తిరిగి చేరుకున్నారు. మీ శరీరంలోని ప్రతి కణము సరళత్వాన్ని, తేలికదనాన్ని, స్వచ్ఛతను ప్రసరిస్తూ ఉంది. సైకిల్ పెడిల్ తొక్కడం అలవాటైనట్లుగా కొంతకాలం సాధన చేసిన తర్వాత మీకై మీరు ఈ సూచనలను ఇక ఎంతమాత్రమూ చేసుకోవలసిన అవసరం ఉండదు. మీరు కళ్ళు మూసుకుని కూర్చున్న క్షణంలోనే వాటంతట అవే మీలో సంభవించడం ప్రారంభిస్తాయి. మీకు ఇక సూచనలు అవసరం ఉండదు. కానీ మీరు క్రమం తప్పకుండా నిర్మలీకరణ చేసుకున్నప్పటికీ, నేను నిర్మలీకరణ సరిగ్గా చేసుకున్నానా అని మీకు ఇంకా అనిపించవచ్చు. నిర్మలీకరణ చేసుకోవలసిన విధంగా చేసుకున్నానా లేదా అనేది మీరు ఎలా నిర్ణయించగలరు? దానికి ఒక మార్గం ఉంది. మీరు ఒక ప్రశిక్షకుని, ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పోల్చి చూడండి. మీరు ప్రశిక్షకునితో కూర్చుని ధ్యానం చేసినప్పుడు మీ స్థితిని పరిశీలించి అది ఎలా ఉందో చూడండి. అటువంటి తేలికదనాన్ని మీ ఇంట్లో మీరు నిర్మలీకరణ చేసుకున్న తర్వాత కూడా మీరు అనుభూతి చెందారా లేదా? అవును, అనుభూతి చెందాము అనేది మీ సమాధానం అయితే మీరు చక్కగా నిర్మలీకరణ చేసుకున్నారని అర్థం. లేదంటే చేసుకుంటూ ఉండండి. దేనిని నిర్మలీకరిస్తున్నాము? మనం సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు ఆ రోజు ఏర్పరచుకున్న ముద్రలను మనం తొలగించుకుని
హృదయంలో ఒక శూన్యతను సృష్టించుకుంటాము. స్నానం చేసి మన భౌతిక శరీరం నుండి మలినాలను ఎలా తొలగించుకుంటామో అదేవిధంగా ఈ నిర్మలీకరణ ప్రక్రియ మన సూక్ష్మ శరీరంలో ప్రోగుబడిన ముద్రలను తొలగిస్తుంది. మనం దేనిని నిర్మలీకరిస్తూ ఉన్నాము, అది మన చైతన్యాన్ని. అప్పుడు మన సంపూర్ణ ప్రపంచ దృష్టి మీద స్పష్టత తీసుకువస్తూ, అవగాహనను, జ్ఞానాన్ని కలిగిస్తూ దాని తరంగాల ప్రభావం ఉంటుంది. పరిశుద్ధమైన చైతన్యం సులువుగా, స్పష్టంగా తెలుసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకోగలదు. ఒకసారి లాలాజీ ఒక వ్యక్తి విచక్షణా శక్తి అతని ఆత్మ యొక్క నిర్మలతను తగిన నిష్పత్తిలో ఉంటుంది అని చెప్పారు. హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఎక్కువ జ్ఞానం మనకు ఉంటుంది. మనలను సంరక్షించగల ఈ జ్ఞానం పోయినప్పుడు మనం దెబ్బతింటాము. పూర్తిగా జ్ఞానంతో నిండిన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గదర్శనం. నిర్మలీకరణ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతలో ఇది ముఖ్యమైనది. నిర్మలీకరణ ఎప్పుడు చేసుకోవాలి? సాధారణంగా రోజు చివరిలో మనం నిర్మలీకరణ చేసుకుంటాము. కానీ మనం ప్రశాంతంగా ఉండడానికి రోజంతా మన శాయశక్తులా ప్రయత్నించినా మన మీద ప్రభావాన్ని చూపే సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి? దాని ప్రభావాన్ని తొలగించడానికి మనం సాయంత్రం వరకు నిరీక్షించాలా? మీ చేతులకు మురికి అంటుకుంటే సాయంత్రం స్నానం వరకు ఆగి అప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటారా? మీరు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆహారం మీ చొక్కా మీద పడింది అనుకోండి. సాయంత్రం వరకు ఆ మచ్చను అలాగే వదిలేస్తారా? వదలం. ఆ మరకను తగ్గించడానికి వెంటనే నీటితోనో సబ్బుతోనో అప్పటికప్పుడే మీరు మీ చొక్కాను శుభ్రం చేసుకుంటారు. అదేవిధంగా మీరు ఎవరితోనైనా వాదనకు దిగారనుకోండి, లేదా మీ మనస్సును చెల్లాచెదురు చేసే సంఘటన ఏదో జరిగింది అనుకోండి, దాని ముద్రను అప్పటికప్పుడే తొలగించుకోండి. ఇప్పుడు ఏదైతే నా మీద ప్రభావం చూపిందో అది నా వెనక వైపు నుండి పొగ రూపంలో వెళ్ళిపోతూ ఉంది అని ఒక సూక్ష్మమైన సూచన చేసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత ఆ ముద్ర వెళ్ళిపోయిందన్న నమ్మకం మీకు కలిగినప్పుడు అది నిజంగా పోయింది అనే ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీరు క్లాసులోనో లేదా మీటింగులోనో ఉంటారు కాబట్టి బహుశా మీరు కళ్ళు మూసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ మీరు కొన్ని నిమిషాల సేపు నిర్మలీకరణ చేసుకోవచ్చు. నిర్మలీకరణ ప్రతిదాన్ని మారుస్తుంది. సంస్కారాలు తొలగించినప్పుడు మన మీద గతం యొక్క పట్టు తొలగిపోతుంది. మన కర్మధారిత విధిరేఖ ఇక ఎంత మాత్రమూ నిలిచి ఉండదు. మన జీవితాలు ఎలా ఉండాలో అలా మలుచుకునే అవకాశం మనకు ఉంది.